మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనకి ఏదైనా కోరిక అవనండి, సమస్య అవనండి, ఏదైనా దీనిగా ఉన్నప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనము చక్కగా ఆంజనేయ స్వామి తాలూకా ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే మనకి ఎలాంటి ఆపదలు ఏమీ రాకుండా ఉంటాయి. కంటికంటికే మనకి మనసు తేలికపడి ఇది ఏంటంటే ఈ శ్లోకాన్ని జయమంత్రం అన్నమాట. నమ్మకంతో పఠించి స్వామికి ఒక్క కొబ్బరికాయ పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధ కనపడుతుంది. అంటే ఏం చేయాలా అనేది అర్థం కానప్పుడు మనకు ఒక దారి, ఒక మార్గం, ఒక సమస్య క్లియర్ అవుతుందన్నమాట. అది ఏంటంటే మనకి స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను, లక్ష్మణుని, సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మని నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుతమైన మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని పఠించి మనం ముందుకి కొనసాగినట్లయితే చక్కగా ఏ కార్యాన్ని తలపెట్టినా అది సఫలీకృతమై విజయమై సకల కార్యాలు మనం అనుకున్న కోరికలన్నీ తప్పక తీరుతాయన్నమాట. అలాంటి అద్భుతమైన మంత్రాన్ని ఇప్పుడు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా విని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ తథాపి దుర్మే జనకస్య రాజ్ఞాః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వాం పురీం లంకా అభివాద్య చ మైథిలీం. సమృద్ధార్ధ్యో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. అస్త్రవిద్యయిత్యతాం రామో లక్ష్మణస్య మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః. రామేష్టః ఫల్గుణः సఖా పింగాక్షోమితవిక్రమः. ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः. లక్ష్మణः ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్రా విజయీ భవేత్. దీని దానికి అర్థం ఏంటంటే మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయం, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయం, శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయం, అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపువాడును, 1000 మంది రావణులైన యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళేదను. ఇది ఈ స్తోత్రం తాలూకు అర్థం. ఇది పఠించిన వారికి జయము తథ్యము. ఇది నిజము, ముమ్మాటికి నిజము. ఎందుకంటే ఆ రోజు హనుమకి ఏం చేయాలో, సీతమ్మ వారు ఎక్కడ ఉందో తెలియలేదు. మొత్తం లంకానగరం పట్టణం అంతా వెతికాడు, రావణాసురుని మందిరం అంతా వెతికి చూశాడు. ఎక్కడ ఎంత ఆ సీత ఏమో భ్రమపడ్డాడు కొంతమంది ఆ మండోదరం చూసి. మళ్ళీ అయ్యో నా సీత ఇలా ఉండదు కదా, నా తల్లి రాముని దూరం అయ్యి ఇంత ఆ సర్వ లక్షణాలతోని, ఆభరణాలతోని, పట్టుచీరలతోని ఇంత సుఖంగా నిద్రించదు కదా అని మళ్ళీ భ్రమపడి లేదు నా సీత కానే కాదు అనుకుని మళ్ళీ మొత్తం లంకానగరం అంతా శోధించి ఏమీ తోచని, దిక్కు తోచని స్థితిలో నాకేంటి రామా అని ఈ జయమంత్రాన్ని పఠించి తర్వాత లంకలో ఆ సీతమ్మ వారి దానికి దర్శనం అయింది. తర్వాత కథంతా మనకు తెలిసిందే. వెంటనే ఆ సీతమ్మ వారికి అంగుళీకం ఇచ్చాడు, చూడమని తీసుకున్నాడు. ఆ సీతమ్మ ఆశీస్సులు పొంది నాయన
లంక చూసి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారా అని రాముడు అని అంటే, లేదమ్మా వాళ్ళు నాకు నా తోకకి నిప్పంటించారు, నాకు కాల్చక తప్పలేదు అని వెంటనే ఆ చూడమని తీసుకెళ్ళి రామునికి ఇవ్వడము, రాముడు తాలూకా ఆ ఆశీస్సులు పొందడము, తర్వాత ఆ రావణాసురుడిని రాముడితో అది వచ్చి యుద్ధానికి వచ్చి వారధి కట్టడము, రావణాసురుడినేమో శ్రీరాముడు వధించడము, తర్వాత శ్రీరాముడు ఆ సీతమ్మకు అప్పగించడము, శ్రీరాముడు రామచంద్రుడు మొత్తం ఆ సైన్యం పరివారం అంతా కూడా పుష్పక విమానం ఎక్కడము, ఆ అయోధ్య నగరానికి వెళ్ళడము, అక్కడ చక్కగా పటాభిషిక్తుడైన రామచంద్రుడిని ఆ హనుమ చూసి ఎంత మురిసిపోయాడో. కానీ ఇదంతా నేను చేశాను, నా వల్ల అయిందని తను అనుకోలేదు. నేను రామదాసుణ్ణి, రామభక్తుణ్ణి, రామకార్యం నా మీద ఉంది అనుకుని ఆ రామనామాన్ని స్మరించుకుని ఈ మంత్రాన్ని పఠించి విజయాన్ని పొందాడు. కాబట్టి మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చక్కగా ఒక కొబ్బరికాయని కొంచెం పంచదార నివేదించి, స్వామి నువ్వు ఎలాగైతే కార్యాన్ని విజయాన్ని చేకూర్చావో ఈ మంత్రాన్ని నేను పఠిస్తున్నాను, నాకు కూడా ఈ సమస్యను పరిష్కరించు, నాకు జయాన్ని కలిగించు, విజయాన్ని కలిగించు అని జయార్థులైన ఒక కార్యార్థులైనా ఏదైనా సరే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తప్పకుండా తీరుతుంది. ఇది ముమ్మాటికి నిజము. కాబట్టి మీకందరికీ ఇది నచ్చినట్లయితే తప్పకుండా ఈ విధంగా మీరు కూడా పఠించి విజయాన్ని పొందుదురుగాక. ఆ స్వామి అనుగ్రహాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ చదివే విధానము ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్.